అందరికీ నమస్కారం అండి. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక శ్వేతపత్రం రాజధాని మీద విడుదల చేసిన శ్వేతపత్రం మీరందరూ చూసే ఉంటారు. ఇందులో వాస్తవాలంత అవాస్తవాలంత ఖచ్చితంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగనే ఈయన మాట్లాడే మాటలు గత 15 సంవత్సరాల నుండి జగన్మోహన్ రెడ్డి గారిని ఈయన కొడుకు ఏ విధంగా మాట్లాడుతూ వచ్చారో, ఆయనని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు కూడా ఇటువంటి లాంగ్వేజ్నే వాడుతూ ఇంకా వీళ్ళంటారు అవతల మాట్లాడలేదా అంటే మీరు బాగా అబ్జర్వ్ చేయొచ్చు. ఏదైతే 10 సంవత్సరాల నుంచి ఆయన్ని ఎంత ఇబ్బంది పెట్టి ఆయన ఫ్యామిలీని ఎంత ఇబ్బంది పెడితే ఇప్పుడు ఏదైతే 5 సంవత్సరాల నుంచి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కౌంటర్ అటాక్ ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు కదా. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు దాడులు చూస్తున్నారు, ఎవరు దాడులు చేస్తున్నారు, వాళ్ళు చూసినంత వరకు చూస్తారు, భరించినంత వరకు భరిస్తారు, తర్వాత ఎదురు దాడి చేసినారంటే ఇంకా ఇంతే ఉంటుంది అనమాట. అదే జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అన్నారు, వాళ్ళ ఫ్యామిలీని ఎందుకు అన్నారు, లోకేష్ గారిని ఎందుకు అన్నారు, వాళ్ళ ఫ్యామిలీని ఎందుకు అన్నారు అంటే అంతకుముందు 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూడండి, మీ అందరికీ తెలుస్తుంది ఎవరినంటూ వచ్చారు, ఎవరిని ఇబ్బంది పెట్టి ఏ విధంగా 16 నెలలు జైల్లో పెట్టారు. ఎప్పుడైతే నిజాలు ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ వస్తారు ప్రజలు, అప్పుడు ఖచ్చితంగా ఇటువంటి ఎదురుదాడిలే చేస్తారు, ఇటువంటి మాటలే చేస్తారు. నిన్న ఆయన శ్వేతపత్రం విడుదల చేస్తానంటూ పక్క గ్రాఫిక్లు చూపిస్తుంటే అక్కడున్న విలేకరులు కూడా మాట్లాడలేదు. చివరాఖరికి పచ్చి ఇది అబద్ధం అని చెప్పినా కూడా, అబద్ధమని వాళ్ళకి తెలిసినా కూడా, అక్కడున్న విలేకరులకు జర్నలిస్టులకు తెలిసినా కూడా వాళ్ళు అసలు ఇట్లా చూస్తూ ఉండిపోయారనంటే ఏ తీరంగా జనాలను ఒక మిస్లీడ్ చేస్తున్నారు, అబద్ధాలు చెప్తూ వీళ్ళ మీడియా కావచ్చు, అలాగనే ఈ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎంతటి అబద్ధాలతో ప్రజల్ని మభ్యపెడుతున్నారు అనేది చాలా స్పష్టంగా నిన్న ఆయన ఏదైతే ఇస్తున్నారో ప్రజెంటేషను, ఆ గ్రాఫిక్స్ చూపిస్తూ అర్థమవుతుంది. అక్కడ ఉన్నదేంటి, అమరావతిలో హైకోర్టు, తాత్కాలిక హైకోర్టు, ఇంకా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్కు కూడా ఇప్పుడు ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అక్కడ చిన్న చిన్న బిల్డింగ్స్ అవి కూడా ఉంటే కూడా గొప్పగా 4 బిల్డింగ్లు ఉన్నాయి. ఇకపోతే కనుక ఇదొకటి ఏది సచివాలయంలో కూడా కారుతుంది. ఇప్పుడు ఏదో దాన్ని ప్లాస్టింగ్ చేసి అలా ఉంచారు, పైన కారకుండా మరమ్మతులు చేసి. ఇవి తప్ప నుంచి ఈయన నిన్న ఏదైతే గ్రాఫిక్లో చూపిస్తున్నారో ఆ బిల్డింగ్ ఎక్కడుంది, ఎవరైనా చూసారా? ఏమైంది ఆ బిల్డింగు? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోతానే రాత్రి కూలిపోయిందా, లేకపోతే వెనక్కి వెళ్ళిపోయిందా? అక్కడ ఏంది చెట్లు, కంప చెట్లు అన్ని చూపిస్తున్నారు. ఆ బిల్డింగ్ చుట్టూ ఇక్కడ కంప చెట్లు చూడండి ఇలా మొలిచేస్తారు, ఈ విధంగా తయారు చేసేసారు అనేసి లేని అంటే ఏమంటారంటే లేని దాని మీద ఎంతటి అబద్ధాన్ని మీరు నిన్న ఆ ప్రెజెంటేషన్లో చూస్తున్నారు. ఏమైంది ఆ బిల్డింగ్? మరి అంత పెద్ద బిల్డింగ్ నిన్న అసలు అక్కడున్న విలేకరులు కూడా అడుగుతలేరు, సార్ ఈ బిల్డింగ్ ఎక్కడుంది, మేము ఇక్కడే తిరుగుతున్నాం కదా, ఎలా మాయమైంది సార్, మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏమన్నా అట్టటే కూలిపోయిందా అనేసి కనీసం అంటే వాళ్ళు కౌంటర్ అన్న క్వశ్చన్ అన్న వేయాలి కదా. అలాగ చూస్తూ ఉండిపోయారనమాట. ఆయన చెప్పేది మొత్తం వినుకుంటూ అలా ఊగొట్టుకుంటూ ఉండిపోయారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విజన్ ఉంది. ఇప్పుడు ఈయన బిల్డింగుల మీదనా, లేకపోతే ఏంటి అమరావతిని డెవలప్ చేసి జమీందారులను, వాళ్ళ వర్గానికి సంబంధించి ఎవరైతే అక్కడ సంపన్నులు ఉన్నారో, ఎవరైతే ముందే పెట్టుబడులు పెట్టారో వీళ్లకు ఇంకా రేట్లు పెంచేసేసి నేను ఆయన ఇచ్చే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు అలానే ఉంది, మీరు చూడండి. 90-95 సంవత్సరాల మధ్యన ఎకరం ₹1,00,000 ఉందంట, ఈరోజు 100 కోట్లు ఉందంట. మన వీడియోలు కూడా మాట్లాడుకున్నాం, ఇది రియల్ ఎస్టేట్ దందా అనేసి. ఈయన ఆలోచన అలా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఎలా ఉంది? పేద విద్యార్థులను చదివించాలి, పేద ప్రజలకు అండగా నిలబడాలి, అక్క చెల్లెమ్మలకు అవ్వతాతలకు అండగా నిలబడాలి, ఒక పేదవాడు ఉన్నతమైన స్థాయికి ఎదగాలి, అలాగే ఏదైతే ఉద్దానం కిడ్నీ పేషెంట్స్ హాస్పిటల్స్ డెవలప్ చేయాలి, మెడికల్ కాలేజీలు డెవలప్ చేయాలి. ఏదైతే ఇప్పుడు ఈయన చెప్పాడో అమరావతిలో 90-95లో ₹1,00,000 ఉన్న ఎకరం ఈరోజు 100 కోట్లు పెరిగింది అనేసి, అటువంటి చోట 30 లక్షల ఇండ్లు ఇవ్వాలి పేదవాళ్లకు అనేది ఆయన యొక్క విజనరీ. ఈయన విజనరీ తీసుకుంటే ఇంకా పెత్తందారుల కోసము, ఈ పెత్తందారుల డెవలప్మెంట్ కోసమే ఈయన అక్కడ ఇంత కష్టపడుతున్నారు అనేసి ఈయన మాట్లాడే మాటల్లో స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న మీరు బాగా గమనించండి,
ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారు, మేము ఇది రాజధాని అని ప్రకటించగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మద్దతు ఇచ్చారు అనేసి ఒక పేపర్ క్లిప్పింగ్ చూపిస్తూ ఈయన చెప్తున్నారు. ఆ రోజు రాజధాని అంటే మద్దతు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కాలేదన్నట్టు చెప్తూ వచ్చాడు. సరే, రాజధాని ఫస్ట్ అందరు ఏమనుకున్నారు, నూజివీడు అనుకున్నారు. వెళ్ళి నూజివీడులో అందరు కూడా ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు భూములు కొనేసి వాళ్ళు సర్వనాశనం అయిపోయారు. అయిపోయిన తర్వాత వీళ్ళు పెద్దవాళ్ళందరూ కూర్చొని ఓ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దవాళ్ళు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈ కులగజ్జితో కొట్టుకుంటున్నారు కదా, నేను అందరినీ అనట్లా, కులగజ్జితో కొట్టుకుంటున్న ఈ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఈ రామోజీరావు లాంటి వాళ్ళు, అశ్విని దత్ లాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు, దీనికి తోడైన నారాయణ కావచ్చు, గల్లా జయదేవ్ కావచ్చు, వీళ్ళందరూ చాలా ఉన్నారు. వీళ్ళ బ్యాచ్ వీళ్ళందరూ కూర్చొని మంతనాలు చర్చలు జరిపి ముందుగానే అమరావతిలో భూములు వేల ఎకరాలు కొనిన తర్వాత అప్పుడు ఎవ్వరికీ చెప్పకుండా, ప్రతిపక్షానికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, ప్రతిపక్షాన్ని పిలిచి కూర్చోబెట్టి చర్చించకుండా వెళ్ళి అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ సెషన్స్లో ఈ అమరావతి రాజధానిని అప్పటికప్పుడు ప్రకటించారు. ప్రకటిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించాలని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాను, ఒకటే మాట చెప్పారు, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రము మళ్ళీ ప్రాంతాల వారిగా విడిపోవడం నాకు ఇష్టం లేదు. మీరు బాగా అర్థం చేసుకోండి, కొత్తగా ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రము ప్రాంతాల వారిగా విడిపోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది, ఇక్కడ ప్రత్యేక రాయలసీమ ఉద్యమాలు అంతకుముందు రేజ్ అయ్యాయి, ఇటు ఉత్తరాంధ్రలో కూడా ఉద్యమాలు జరిగిన పరిస్థితి మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇటువంటివి రాకూడదు ఫ్యూచర్లో. కాబట్టి నేను మళ్ళీ దాని జోలికి పోదలుచుకోలేదు. ఇక్కడ నా యొక్క ఆలోచన విధానం ఏంది అంటే, ప్రభుత్వ భూములే అమరావతి కోసము, రాజధాని కోసం ప్రైవేటు భూముల జోలికి ఎవరు వెళ్ళొద్దు, వెళ్ళి నయా జమీందారులను తయారు చేయవద్దు. విధంగా అయితే మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు, రాజధానికి మేము మద్దతు ఇస్తున్నాము అని ఆయన ఈ విధంగా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ తర్వాత జరిగింది ఏంటి, అక్కడ అసైన్డ్ భూములు కూడా మీరు ఏదైతే పేద ప్రజల దగ్గర ఉన్న అసైన్డ్ భూములు కూడా మీరు తీసేసుకొని భయపెట్టి ఇది రాజధానికి వెళ్ళిపోతుంది అని చెప్పి 5 లక్షలు 2 లక్షలు వాళ్ళకి ఇచ్చి పేద ప్రజలకు వాళ్ళ దగ్గర ఉన్న అసైన్డ్ భూములు వేల ఎకరాల భూములు మీరు హ్యాండ్ అవుట్ చేసుకొని రాజధాని ముసుగులో, తర్వాత అసైన్డ్ భూములకు కూడా ప్యాకేజీ ఉంటుంది అని చెప్పేసి మీరు ప్రకటించేసి చేతులు మారాక పేద ప్రజల నుంచి వీళ్ళు భూములు బలవంతంగా తీసుకోవడం, వాళ్ళకి 5 లక్షలు 6 లక్షలు ఎంతో రేటు కట్టేసేసి వీళ్ళు అమ్ముకున్న తర్వాత ఆ భూములు కూడా ఇప్పుడు కోట్ల ధరలు పలుకుతున్నాయి. నష్టపోయింది పేద ప్రజలే, అక్కడ భూములు ఇచ్చిన వాళ్ళే, అసైన్డ్ భూములు ఇచ్చిన పేదవాళ్ళే. ఇప్పుడు రీసెంట్ గా కూడా వీళ్ళు ఏ విధంగా భూసేకరణ మళ్ళీ చేయాలని ట్రై చేస్తుంటే రైతులు వ్యతిరేకిస్తూ అడ్డం తిరుగుతున్నారు, మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఇకపోతే శివరామకృష్ణ కమిటీ కూడా ఒప్పుకుంది అని అంటే సత్యదూరమైన మాటలు చంద్రబాబు నాయుడు గారు. శివరామకృష్ణ కమిటీ ఎక్కడ కూడా ఒప్పుకోలేదు. మీరు శివరామకృష్ణ కమిటీ ఒప్పుకునే అబద్ధాలు చెప్పొద్దండి. కమిటీ ఒప్పుకుందో తెలుసా, మీ పార్టీకి సంబంధించిన నారాయణ గల్లా జయదేవ్ గారి కమిటీ ఒప్పుకుంటే దాని ప్రకారం ఈరోజు మీరు ముందుకెళ్తున్నారు. కానీ ఈ శివరామకృష్ణ కమిటీ నిజాలేంటి అంటే అమరావతి రాజధానిగా పనికిరాదు అంటే శివరామకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారమే మాట్లాడుతున్నా. అమరావతి రాజధానిగా సరైనది కాదు, ఇక్కడ పంట భూములు దెబ్బతింటున్నాయి, పర్యావరణం దెబ్బతింటుంది, ఆహార భద్రత దెబ్బతింటుంది, ఆర్థిక అసమానతలు వస్తాయి, వికేంద్రీకరణ మోస్ట్ ఇంపార్టెంట్, వికేంద్రీకరణ జరగాలి. ఇక్కడ మీరు ఏదైతే గతంలో హైదరాబాద్ లో మనం కూడా వీడియోలో మాట్లాడుకుందాం, ఏదైతే మీరు గతంలో సూపర్ సిటీస్ కట్టారో, ఈ హైటెక్ సిటీలు నేనే కట్టానని చెప్తున్నారు కదా, అటువంటి సిటీలు ఇక్కడ కట్టద్దండి, ఇంత సహకరించదు ఇక్కడ అనేసి చాలా స్పష్టంగా ఆ రోజు ఇచ్చిన నివేదిక కాదు. మీరు ఈరోజు తప్పుడు తనకలన్నీ చెప్తున్నారు.
వికేంద్రీకరణ జరగాలి, ఇక్కడ ఎక్కువ జనాభా ఉండకూడదు అని ఆయన ఏదైతే చెప్పారో దాన్ని అనుసంధానంగానే జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నారు. అర్థమైందా? ఇంకా రెండవది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే వ్యతిరేకిస్తున్నారు అనేసి అంటున్నారు. చాలా తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు కాదు వ్యతిరేకించింది, మీరు ఏదైతే అమరావతి రాజధాని అన్నాక పవన్ కళ్యాణ్ గారు కూడా వ్యతిరేకించారు. ఇది గ్రేటెడ్ కమ్యూనిటీ అవుతుంది అని చెప్పేసి ఆ రోజు ఆయన చేసిన ఉద్యమాలు కావచ్చు, ఆ యొక్క ఏమంటారు పాదయాత్రలు కావచ్చు, రైతులతో అక్కడున్న రైతులతో ఆయన ఏకమయ్యి నేను రైతులకు అండగా ఉంటాను, ఈ రాజధానిగా అమరావతిని వ్యతిరేకిస్తాను అని ఆయన చాలా మాటలు మాట్లాడింది చూసాం. మళ్ళీ ఐవీఆర్ కృష్ణారావు గారు కూడా మాట్లాడడం, ఈ కమ్యూనిస్టు పార్టీలు కూడా వ్యతిరేకించడం కూడా ఆ రోజు అన్నీ జరిగాయి. ఇకపోతే ప్రపంచ బ్యాంకుకు మీరు ఏదైతే అమరావతి కోసము మీరు ప్రపోజల్ పెట్టారో, అమరావతి డెవలప్ చేయాలి, మాకు ఆర్థికంగా ప్రపంచ బ్యాంకు మాకు సహాయ సహకారాలు అంటే నిధులు అందించాలని మీరు ప్రపంచ బ్యాంకుకు ఒక ప్రపోజల్ పెట్టుకుంటే ప్రపంచ బ్యాంకు కూడా ఓకే చేసి మేము ఇస్తాము అమరావతికి నిధులు ఇవ్వడానికి ప్రపంచ బ్యాంకు ముందుకొచ్చిన టైంలో ఏదైతే ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి అభ్యంతరాలు పోయాయి ప్రపంచ బ్యాంకుకు, అక్కడితో ఆపకుండా ప్రపంచ బ్యాంకు సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆగస్టు 17 అనుకుంటా 17వ సంవత్సరం ఆగస్టు సెప్టెంబర్లో వాళ్ళ బృందము ఏదైతే ప్రపంచ బ్యాంకు బృందము ఏదైతే ఉందో వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ మొత్తం కూడా ఎంక్వైరీ చేసి ప్రజాసేకరణ ఒకటి చేపట్టిన తర్వాతన మళ్ళీ వాళ్ళు వెళ్ళి వాళ్ళ యొక్క ప్రపంచ బ్యాంకుకు ఇచ్చిన నివేదిక ఏంటి, ఆ రోజు ప్రజలకు ఇచ్చిన నివేదిక ఏంటి అంటే నివ్వరబోయే నివేదిక. ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే అనేక ఉల్లంఘనలు ఉన్నాయి, బలవంతపు భూసేకరణ జరిగింది, అనేక ఉల్లంఘనలు ఇక్కడ ఉన్నాయి అని చెప్పి కొన్ని నిజాలు బయట పెడితే అది వాళ్ళ వెబ్సైట్లో పెట్టినా కూడా వాళ్ళ వెబ్సైట్ నుంచి కొన్ని రోజుల తర్వాత తొలగించేశారు. మరి అందరూ కూడా అడిగారు ఎందుకు తొలగించారు అంటే అది బ్యాంకుకు సంబంధించిన డీటెయిల్ కాబట్టి మేము అక్కడ నుంచి తొలగించామని చెప్పడం కూడా మనం చూసాం. అలాగే ఈయన ఏదైతే సింగపూర్ కంపెనీ కూడా ఉచితంగా ప్లానింగ్ ఇచ్చింది, ఉచితంగా చేస్తామని బయటకు వచ్చారు అనేసి ఏదైతే చెప్పారో అది సింగపూర్ ప్రభుత్వం కాదు ఉచితంగా చేస్తామని చెప్పింది. అక్కడ కొన్ని కంపెనీలు ప్రైవేటు కంపెనీలతో ఈయన టైఅప్ అయ్యి ప్రైవేటు సంస్థలతో వాళ్ళు ముందుకొచ్చి మేము చేస్తాము అని చెప్పిన తర్వాత అది కూడా ప్రైవేటు కంపెనీలు చెప్పిన ఏకపక్ష ధోరణికి ఈయన బెండ్ అయితే మరి ఎందుకు బెండ్ అయ్యారో మనకు తెలీదు. మేము చెప్పినట్లు మీరు వింటే మీకు కడతాము అని చెప్పిన తర్వాత ఈయన ఓకే చేశాడు. మరి దాని వెనకాల రహస్యాలు ఎంతో మనకు తెలీదు. అటు తర్వాత కూడా స్విస్ కంపెనీ అనేసి ఒకటి ఉంటుంది, బి కంపెనీలన్నీ వెనక్కి పెట్టేసి ఇంకా ఈ స్విస్తో కలిసి మరి ఏ విధంగా ఈయన ఒప్పందాలు చేసుకుంటే ఆ రోజు ఒక పెద్ద విమర్శకు గురయ్యాడు, పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి, ఇవన్నీ కూడా తెలుసు. ఇప్పుడు ఈ సిఆర్డిఏ కూడా ఇచ్చిన నివేదిక ఏంది అంటే ప్రపంచ బ్యాంక్ చెప్పిన నివేదికను ఆధారంగా సిఆర్డిఏ కూడా ఖచ్చితంగా చెప్పింది ఇదే, ఆర్థిక అసమానతలు వస్తాయి, పర్యావరణం దెబ్బతింటది, అక్కడ పునరావాసం ఏర్పాటు చేసుకోవడానికి తక్కువ జనాభా ఉండాలి. అన్నిటి మీద కూడా సిఆర్డిఏ ఖచ్చితంగా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఒక ప్రపంచ బ్యాంకుతోనే కాకుండా సిఆర్డిఏ కూడా తన వాయిస్ ఈ విధంగానే వినిపించింది. అలాగనే శివరామకృష్ణ కమిటీ యొక్క నివేదిక కూడా ఇదే సారాంశాన్ని అక్కడ పొందుపరిచారు. ఇదన్నీ పక్కన పెట్టేసేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లడానికి ఇప్పుడు మీరు కదా నిజానికి పిచ్చోళ్ళో లేకపోతే ఎర్రోళ్ళు అంటే మీరే నన్ను అడిగితే పిచ్చి మెంటలు చంద్రబాబు నాయుడు గారికే ఉంది అనుకుంటా. ఎందుకంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు పిచ్చి పిచ్చి మాటలు మీ ఉంటాయి, మీ విజనరీ అలా ఉంటుంది పిచ్చిగా. ఈ రోడ్ల మీద బూడిద పోసేది కానీ ఇంకపోతే దోమల మీద దండయాత్ర చేసేది కానీ మీవి కదా పిచ్చి ఆలోచనలు, పిచ్చి పనులు. జగన్మోహన్ రెడ్డి గారి చాలా మంచి ఆలోచనలు ఉంటాయి. ఎందుకు అనంటే ఆయన కట్టిన ఒక బిల్డింగే చూడండి, పిచ్చోడు అంత మంచి బిల్డింగ్ రూపకల్పన చేయడు. మీరు చేసినట్టు ఏదైతే ఈ ప్రజావేదికలని తాత్కాలిక హైకోర్టులని తాత్కాలిక సచివాలయాలని పైనుంచి నీళ్లు గారుకుంటూ 5 ఏళ్లకు తాత్కాలికమని దానికి 100 కోట్ల డబ్బులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఇప్పుడు చెప్తున్నారు చూడు, అక్కడ 1 ఎకరం కొంటే ఈరోజు 100 కోట్లు వచ్చాయి. మనిషి స్టేబుల్గా అక్కడ బతకగలడు, సంతోషంగా విద్యాపరంగా వైద్యం పరంగా
అనేసి ఎంత గొప్పగా మీరు చెప్తున్నారంటే, ఒక పెద్ద పెద్ద జమీందారులకు అక్కడ సంపన్నులకు మంచి ఫెసిలిటీస్ ఇస్తున్నారు కానీ పేదవాడికి ఎట్లా. ఇప్పుడు అక్కడ ఏ పేదవాడు నివసించి పాపము 100 కోట్లు పెట్టి ఆడ కొంటాడు? అంతే కదా. ఇంకా ఆడ సెంట్ ఎంత కాస్ట్? పేదవాడు కొనడానికి అక్కడ అవకాశం ఉందా? బతకడానికి అవకాశం ఉందా ఆ యొక్క అమరావతిలో? మీరు ఒకసారి చెప్పండి, ఏ విధంగా అది మల్టీప్లాన్ ఎఫెక్ట్ నాకు అర్థం కావట్లా. దీన్నే మల్టీప్లాన్ ఎఫెక్ట్ అంటారు. అంటే 4 ఇంగ్లీష్ కోతలు మనం కూసేస్తే ఏదో ప్రజలు అర్థమైపోతుంది, ఓ ఏదో చేసేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అనేసేసా. ఇలాంటివి ఉండకూడదని, ఒక సామాన్యుడైనా ఒక పేదవాడైనా సమానంగా ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అనుకున్నారో, ఈరోజు మీరు రియల్ ఎస్టేట్ ఏదైతే చేస్తున్నారో 100 కోట్లను పెంచుకుంటూ, మరి ఇటువంటి పరిస్థితి రాకూడదు, ఒక పేదవాడు అటువంటి సిటీలో కూడా బతకాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి పిచ్చి నిర్ణయాలు, ఇక మెంటల్ నిర్ణయాలు. మీరు ఒకరే పర్ఫెక్ట్. మిమ్మల్ని సపోర్ట్ చేసేటోళ్ళు నిజంగా ఇంకా పర్ఫెక్ట్. మిమ్మల్ని చూస్తే చదువుకున్న వాళ్ళలాగా ఉన్నారు. మీరు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయడం అనేది విచిత్రంగా ఉంది అనేసి కొంతమంది వచ్చి కామెంట్ చేస్తుంటారు. మూర్ఖులు, చదువుకున్న మూర్ఖులు, స్వార్థంతో ఆలోచించే మూర్ఖులు అనుకుంటా. ఎంతసేపు నేను బాగుపడాలి, నా కుటుంబం బాగుపడాలి, నా బంధుత్వం బాగుపడాలి, నా వర్గం బాగుపడాలి అని కోరుకోకూడదు ఎవడు కూడా. ఒక జవాన్కు ఉన్నది ఆ బుద్ధి, ఒక డాక్టర్కు ఉన్నది ఆ బుద్ధి, ఒక పోలీసుకు ఉన్నది ఆ బుద్ధి, ఒక పారిశుద్ధ కార్మికుడికి ఉన్నది ఆ బుద్ధి. మీకున్నంత స్వార్థము నిజంగానే ఒక పోలీసుకి కానీ, ఒక డాక్టర్కి కానీ, లేకపోతే ఒక జవాన్కి కానీ నా కులము, నా ఊరు, నా సామాజిక వర్గము, నా స్వార్థము అనుకుంటే దేశం ఇంత సుభిక్షంగా ఉండేది కాదు. కనీసం ఇప్పుడున్నంతలో ఏ ఇయర్కి ఆ ఇయర్ సుభిక్షం అనుకుంటానే వెళ్ళిపోవాలి. ఇటువంటి ఏమంటారంటే ఇటువంటి సంపన్నులను వృద్ధి చేసే ముఖ్యమంత్రులు వచ్చినప్పటికీ కూడా ఇంకా ఇప్పుడున్న రోజులే మంచి రోజులు అనుకుంటూ ముందుకెళ్ళాలి. అటువంటి రాను ఇంకా రాబోయే రోజులు ఎంత చండాలంగా ఉంటాయో అటువంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ కామెంట్ చేస్తూ ఉంటే, మనది మనం తిందాం, మనం తాగుదాం, మనం సేఫ్గా ఉందాం అనేసి అనుకుంటూ పోతుంటే రేపు పొద్దున్న పేదవాడేంటి, పేదవాడు బతుకు తెరువు ఏంటి, ఒక సామాన్య కుటుంబం ఏంటి, వాళ్ళ బతుకు తెరువు ఏంటి, అందరూ సమానంగా డెవలప్ అయితే కదా రాష్ట్రం కూడా ఆటోమేటిక్గా అభివృద్ధి అవుతుందనే ఆలోచన ఇటువంటి కామెంట్స్ చేస్తుంటారు చూడు. ఇటువంటి దరిద్ర పుట్టు జనాలకు రావు. ఇటువంటి వాళ్ళు మాకొచ్చి మళ్ళీ నీతులు చెప్తూ ఉంటారు. ఎందుకు మీ బతుకులు ఎక్కడైనా దుంకి తెచ్చుకోండి. ఈ స్వార్థం గురించి ఆలోచించి కామెంట్ చేస్తుండే వాళ్ళ బతుకులు ఎందుకు, ఎక్కడైనా దుంకండి వెళ్ళి. ఈయన ఈరోజు చెప్తున్నారు 100 కోట్లంట. ఒక సామాన్యుడు, ఒక పేదవాడు ఉండగలుగుతాడా? అటువంటి ఏదైతే ఈరోజు ఈయన ఎస్టిమేషన్ వేస్తున్నాడో అటువంటి ఏరియాలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పేదవాడికి 30 లక్షల ఇండ్లు శాంక్షన్ చేశాడు అని అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి, ఎవరు ప్రజల గురించి ఆలోచిస్తున్నాడో, ఎవరు జమీందారుల గురించి ఆలోచిస్తున్నారు అని. బుద్ధుండాలి కొంచెమైనా. మీ మనస్సాక్షిన ఇక్కడ మిమ్మల్ని అడగాలి. మనస్సాక్షిని చంపుకొని వచ్చి ఇక్కడ కామెంట్ చేస్తుంటారు దరిద్రులు. ఇట్స్ ఓకేనండి. ఈ వీడియో మీద ఒక అభిప్రాయం తెలియజేస్తారని ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అలాట్.